ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 6వ తరగతిలోని పటాల అధ్యయనం తయారీకి సంబంధించి ముఖ్యమైన బిట్స్ చూద్దాం. క్రింది డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ ఉంది, దానిని ఇన్స్టాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, స్కేలు పటంలో ఉన్న రెండు బిందువుల మధ్య దూరాన్ని మరియు భూమిపైన ఉండే వాస్తవ దూరానికి మధ్య ఉండే సంబంధం. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నిష్పత్తి. సెకండ్ క్వశ్చన్, దిక్కుల మూలలు మొత్తం ఎన్ని ఉంటాయి? సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 8. థర్డ్ క్వశ్చన్, క్రింది వానిలో భూమి విషయంలో సరికాని వాక్యం ఏది? సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, భూమి నిజానికి ఖచ్చితమైన గోళాకారంలో ఉంది. ఫోర్త్ క్వశ్చన్, సాధారణంగా పటంలో పై భాగంలో చూపే దిక్కు. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉత్తర. ఫిఫ్త్ క్వశ్చన్, అక్షర అనే అమ్మాయి తూర్పుకి అభిముఖంగా నిలబడి ఉంటే ఆమె ఎడమ చేతి వైపు ఉన్న దిక్కు ఏది? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఉత్తర. సిక్స్త్ క్వశ్చన్, స్కేలు దీనికి ఖచ్చితంగా అవసరం. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మానచిత్రం. సెవెంత్ క్వశ్చన్, సంవత్సరిక సగటు వర్షపాతం గురించి తెలియజేయు మ్యాప్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, విషయ సంబంధ పటం. ఎయిత్ క్వశ్చన్, దిక్సూచిని దేనికి వాడుదురు? సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రధాన దిక్కులను కనుగొనుటకు. నైన్త్ క్వశ్చన్, క్రింది వానిలో సరి అయినది? సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, తూర్పు, ఉత్తరం, మధ్యస్థ దిక్కు, ఈశాన్యం. టెన్త్ క్వశ్చన్, వివిధ రకాల భూ స్వరూపములను గురించి వివరించు పటం. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, భౌతిక పటం. లెవెంత్ క్వశ్చన్, కొన్ని సాధారణ చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తారు. ఇలాంటి వాటిని ఏ చిహ్నాలు అంటారు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, సాంప్రదాయక.
12th క్వశ్చన్. క్రింది వానిలో సరి అయినది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మానచిత్రాలలో పైన చూపించే దిక్కు ఉత్తరం. 13th క్వశ్చన్. మానచిత్రాలలో చిహ్నాలను ఉపయోగించడానికి కారణం. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వాస్తవ అంశాలను ఉన్నది ఉన్నట్లుగా చూపించలేము కాబట్టి. 14th క్వశ్చన్. ఒక ప్రదేశం సముద్ర తీరంలో ఉందా, పర్వతం పైన ఉందా, ఎడారిలో ఉందా అని తెలుపు చిత్రం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మానచిత్రం. 15th క్వశ్చన్. క్రింది వానిలో సరైన జత కానిది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఊహాజనిత దూరం మానచిత్రం. 16th క్వశ్చన్. క్రింది వానిలో సరైనది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సాధారణ చిహ్నాలను సాంప్రదాయ చిహ్నాలు అంటారు. 17th క్వశ్చన్. భూమి భ్రమణం చేసే దిశ ఏమిటి? థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సి మాత్రమే. 18th క్వశ్చన్. పటాలందు సహజంగా నీలిరంగు దీనిని చూపుటకు వాడుదురు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నీటి భాగం. 19th క్వశ్చన్. అడవుల విస్తరణను గురించి తెలియజేయు పటం. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. విషయ సంబంధ పటం. 28th క్వశ్చన్. ఒక పటం యొక్క స్కేలు 1 సెంటీమీటర్ = 4 కిలోమీటర్లు అయితే రెండు ప్రదేశాల మధ్య వాస్తవ దూరం 32 కిలోమీటర్లు అయితే పటంలో ఉండే దూరం ఎంత? థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 8 సెంటీమీటర్లు. 21 క్వశ్చన్. మూల దిక్కు కానిది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఉత్తరం. 22 క్వశ్చన్. సాధారణంగా పటం యొక్క క్రింది భాగం ఈ దిక్కుతో సూచిస్తారు.
సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, దక్షిణం. 23rd క్వశ్చన్. మానచిత్రాలను తయారు చేసేటప్పుడు సాధారణంగా ఉత్తర దిక్కు ఏ భాగంలో ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పై భాగం. 24th క్వశ్చన్. ఉత్తర, తూర్పు దిక్కుల మధ్య ఉండే మూల దిక్కు ఏది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఈశాన్యం. 25th క్వశ్చన్. ఖచ్చితమైన కొలతలు, దిక్కులు లేని చిత్రం. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, చిత్తుపటం లేదా స్కెచ్. 26th క్వశ్చన్. మానచిత్రంలో భాగం కానిది. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఊహాజనిత దూరం. 27th క్వశ్చన్. మానచిత్రంలో స్కేలు 5 సెంటీమీటర్లు = 500 మీటర్లు అయినచో పటంలోని రెండు ప్రదేశాల మధ్య దూరం 1500 సెంటీమీటర్లు అయితే వాస్తవ దూరం ఎంత? సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1500 మీటర్లు. 28th క్వశ్చన్. చిత్తుపటం యొక్క ప్రధాన లోపం. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వాస్తవ దూరం తెలియదు. 29th క్వశ్చన్. స్కేలు పటంలో ఉన్న రెండు బిందువుల మధ్య దూరానికి మరియు భూమిపైన ఉండే వాస్తవ దూరానికి మధ్య ఉండే సంబంధం. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నిష్పత్తి. 30 క్వశ్చన్. గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మరియు దేశాలు సరిహద్దులను చూపే పటాలు. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజకీయ పటాలు. 31 క్వశ్చన్. ఈ పటాలను భూమి వినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, జల మార్గాలు వంటి కొన్ని నిర్దిష్ట అంశాలను గురించి వివరించడానికి ఉపయోగిస్తారు. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, విషయ నిర్దేశిత పటాలు.
32 క్వశ్చన్. భూ ఉపరితలంపై వివరాలను తెలిపే పటాలు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. భూ నైసర్గిక పటాలు. 33 క్వశ్చన్. ఈ పటాలను వ్యక్తిగత ఆస్తికి చెందినవి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. భూ నైసర్గిక పటాలు. 34th క్వశ్చన్. తరగతి గదిలో బోధన కొరకు మరియు పరిపాలన పరంగాను ఉపయోగించే పటాలు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. గోడ పటాలు. 35 క్వశ్చన్. GPS స్టాండ్స్ ఫర్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. Please subscribe my YouTube channel. Thanks for watching.